తమిళనాడులో దాదాపుగా దశాబ్దాల కాలంగా దాదాపు 50 దశాబ్దాల పాటు 5 దశాబ్దాల పాటు డిఎంకే పార్టీ అన్నా డిఎంకే పార్టీలో మర్రి చెట్టు ఏ విధంగా అయితే విస్తరించుకొని పోయి ఉంటుందో అదే విధంగా గత 50 సంవత్సరాలుగా ఈ పార్టీ ఆ పార్టీ తేడా వ్యవస్థలను నడిపిస్తున్నాయి. దీన్ని ఆ వ్యవస్థను ఈనాడు టీవీకే విజయ్ ఒక ప్రపంచంలా మారి 234 సీట్లలో పోటీ చేసి 108 సీట్లు మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి ఆగిపోయిన పరిస్థితి. ఆయన ఒంటరిగా సింహం ఏ విధంగా అయితే పోరాడుతుందో ఆ విధంగా ఒంటరిగా అటువైపు డిఎంకే అన్నా డిఎంకే పార్టీలన్నీ పుసులు పెట్టుకున్నా ఇలా సింహం సింగల్గా వస్తుంది అనే నినాదంతో ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు అందిస్తా, ప్రజలకు సుపరిపాలన అందిస్తా అని చెప్పి ఏ ఒక మాటతోటి ప్రజల్లోకి వచ్చి ప్రపంచం సృష్టించడం జరిగింది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గతంలో 2004లోను 2009లో రాజశేఖర రెడ్డి గారు చేవేల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర పెట్టుకొని సింహం సింగిల్గానే వస్తుంది, ఏ ఒక్క పార్టీలతోనూ పొత్తులు ఉండవు, గెలుపైనా ఓటమైనా నాదే బాధ్యతని 2 సార్లు ప్రభుత్వాన్ని 2004 నుంచి 2009 వరకు 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు, అదేవిధంగా ప్రాజెక్టులు చేపట్టిన నాయకుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానేత 2009లో మరణించిన తర్వాత తరుణంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీ గృహాంకారం యొక్క పోగడలకు పోయి ఒంటెత్తు పోగడలతో ఈ ఆనాడు రాజశేఖర రెడ్డి అభిమానులు రాష్ట్రంలో 100,000 మంది ఆయన అభిమానులు చనిపోతే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక 1000 మంది చనిపోతే ఆ యొక్క ఎవరైతే మరణాలు జరిగినాయో ఆ యొక్క కుటుంబ సభ్యులను నేను ఓదారుస్తాను అని చెప్పి నల్లకాలంలో ఒక మాట ఇచ్చి ఓదార్పు యాత్ర మొదలుపెట్టినప్పుడు ఆనాడు ఢిల్లీ పెద్దలు సోనియా గాంధీ ఉత్తరాది దురహంకారంతో ఆనాడు ఓదార్పు యాత్ర చేపట్టకూడదు, నువ్వు అందరినీ ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళు ఓదార్చి పంపి అంటే లేదు మా రాష్ట్రంలో ఈ సంప్రదాయం కాదు, మా రాష్ట్రంలో ఏ సంప్రదాయం అయితే ఉందో ఈ తెలుగు వాళ్ళ సంప్రదాయం ఏదైతే ఉందో అదే సంప్రదాయాన్ని నేను కంటిన్యూషన్ చేస్తా, ఓదార్పు యాత్ర మొదలుపెట్టి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పి ఆనాడు ఓదార్పు యాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టి కేసులు గురి చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీని పూర్వవైపు తీసుకొచ్చిన మహానేత మీదనే కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ దురహంకారాన్ని నీచ సంస్కృతిని చూపిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఆ రాజశేఖర రెడ్డి మహానేతను స్ఫూర్తిగా తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2009-2010 సంవత్సరంలో ఆ పార్టీకి రాజీనామా చేసి 2011 ఎలక్షన్లలో సింహం సింగల్ గానే వస్తారని చెప్పి ఒక్క సీటుతో ఎంపీగా పోటీ చేసి 5 లక్షల పైచులకు ఓటు సాధించి మన భారతదేశంలోనే 2వ రికార్డు నెలకొల్పినాడు. అదేవిధంగా 2012 బై ఎలక్షన్లలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే అందులో 90% మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. తర్వాత 2014 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇవ్వడమే కాకుండా ఒక బీజేపీతోనూ ఒక పవన్ కళ్యాణ్తోనూ పొత్తు పెట్టుకొని ఒక జగన్మోహన్ రెడ్డిని ఒక యువ నాయకుడిని ఆనాడు అంతమంది పోరాడితే కూడా 67 సీట్లలో 67 సీట్లు తెచ్చుకొని బలమైన ప్రతిపక్ష నేత కలిగినవాడి ఆనాడు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పోరాడి వీరోచితంగా పోరాడి పాదయాత్ర చేసి మళ్ళీ 2019లో అప్రహతమైన మెజారిటీతో 151 సీట్లు సాధించి ఈ రాష్ట్రాన్ని జనరంజకమైన పరిపాలన అందించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నత స్థాయిని కల్పించడమే కాకుండా ఉన్నత పదవులు కల్పించడమే కాకుండా మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా నామినేషన్ పనుల్లోనూ ప్రభుత్వ పథకాలలోనూ అదే విధంగా నామినేటెడ్ పదవుల్లోనే కాకుండా ఈ వర్కుల్లో కూడా నామినేషన్ వర్కుల్లో కూడా 50% అందరికీ ఇచ్చిన ఘనత ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా మన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చూసుకోండి, ఏ పథకాలు చూసుకున్నా కూడా 100 నీళ్లతోటి మన అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, గ్రామ సచివాలయం అయితేనేమి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు అయితేనేమి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ప్రతి ఒక్క మహిళలకు బీసీ మహిళలకు 50,000తో పాటు కాపు నేస్తంతో పాటు ఇట్లా ఎన్నో నేసే వాళ్ళకి చేదోడు కావచ్చు, ఎన్నో పథకాలు అవలంబించి ఈ రాష్ట్రాన్ని జనరంజకమైన పరిపాలన, మరి ముఖ్యంగా నాడు నేడు స్కూల్ చాలా జనరంజకమైన పరిపాలన అందించడంతో పాటు నాడు నేడు స్కూళ్లతో పాటు నాడు నేడు అభివృద్ధి పథకాల్లో భాగంగా స్కూల్ను ఆధునీకరించి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో ఏవైతే కంప్యూటర్ల సిస్టంతో పాటు అన్ని ఏర్పాటు చేసి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి మంచి సంస్కారాలు తీసుకొచ్చిన మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా 2024లో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కంతో అయితే మనం సింగిల్ గా అయితే పోరాడలేం అని చెప్పి మళ్ళా పన్నులు ఏ విధంగా అయితే గుంపులుగా వస్తాయో అదే విధంగా మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు పోరాడితే దాదాపుగా 40% ఓట్లు సాధించి ఇక్కడ బలమైన ప్రతిపక్ష నాయకుడిగా, బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన నేతగా ఈయన నిలబడుకున్న సందర్భము. అయితే దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న నాయకుడు, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని టీవీకే విజయ్ అక్కడ వచ్చేసి డిఎంకే పార్టీలను, అన్నా డిఎంకే పార్టీలను కూకటి వేర్లతో పెగిలించి ఈ రోజు 108 సీట్లు సాధించినాడు. మనం చూసుకోండి, అతని ఆహారం చూసుకోండి, అతని బట్టలు చూసుకోండి, అతను మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గతంలో జనాల్లోకి ఏ విధంగా అయితే వచ్చినాడో, ఏ విధంగా అయితే బహిరంగ సభలు నిర్వహించాడో అదే విధంగా 2 పార్టీ ప్రోగ్రాములు చేసుకుంటూ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా అధికారంలోకి తీసుకొచ్చి బలమైన నాయకుడిగా సింగిల్ గా వస్తా అని చెప్పి నిలబడిన నాయకుడు టీవీకే విజయ్ కుమార్. అతనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా కూడా తమిళనాడులో అతను తెలుగు వారంతా అతను మద్దతు కలిపి అతను విజయంలో కూడా కీలక పాత్ర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 2012లో పార్టీ పెడితే ఈ రోజు 12 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఈ 12 సంవత్సరాల్లో కూడా 175 నియోజకవర్గాల్లో నిలబెట్టుకోలేని పరిస్థితి. 2014లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అధికారులను పొత్తు పెట్టుకున్నా కూడా సింగిల్ గా పోటీ చేయలేని పరిస్థితి. వాళ్ళతో పొత్తు పెట్టుకున్నా కూడా 4 సీట్లలో పోటీ చేయలేని పరిస్థితి. 2024 ఎలక్షన్లలో 21 సీట్లలో నిలబడి నేను డిసిషన్ కొట్టా అంటాను. అది కాదు పవన్ కళ్యాణ్, ఇప్పుడైనా నువ్వు బయటికి రా. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఈ ప్రభుత్వం వైఫల్యమైంది, ప్రజా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో విఫలమైంది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దీన్ని ఆసరాగా దిగుచుకొని నీకు ఉప ముఖ్యమంత్రి పదవి నీకు దానికి ఎక్కడ ఉంది? డయాస్ ఉందా? ఒక వేదిక ఉందా? నీకు సమీక్షలు చేసేదానికి అవకాశం ఉందా? నువ్వు ఒక రాష్ట్రంలో ఎంతో మంది మినిస్టర్లు ఉన్నట్టు నువ్వు ఒక మంత్రివే. నువ్వు ఆ మంత్రివేకి ఇప్పుడైనా నువ్వు రాజీనామా చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు కాబట్టి ఆయన హామీలను నీ అజెండా నువ్వు ఆ పార్టీని మోయడం కాదు. నువ్వు ఆ అజెండా నుంచి బయటికి రా. నువ్వు తెలుగుదేశం పార్టీ ఏదైతే అజెండా మోస్తున్నావో ఆ అజెండా నుంచి బయటకు వచ్చి 175 నియోజకవర్గాల్లో నీ పార్టీకి పునర్వైపు తీసుకురా, గ్రామ స్థాయిలోకి తీసుకురా. నువ్వు 2029లో సింగిల్ గా పోరాడు. ఎంత శాతం వచ్చినా కూడా నువ్వు మొగోడి మాదిరిగా నిలబడతావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే విధంగా పవన్ కళ్యాణ్ మీరు ఒక్కరిమే కాదు, ఈడ సింహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో సింహం ఈడ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా తమిళనాడులో సింహము టీవీకే విజయ్. అదే విధంగా నువ్వు సింహం మాదిరి తయారవుతావా, పందులు గుంపుల మాదిరి తయారవుతావా నువ్వే తెలుసుకోవాల్సిన పరిస్థితి నీ దగ్గర ఉంది. ఈ రోజు నీకు అవకాశం ఉన్నది, బయటకు వచ్చి పోరాడే అవకాశం ఉన్నది. నువ్వు ఒక్కరిమే కాదు, నీకు 3 అన్నదమ్ములు ఉన్నారు. మేము 3 అన్నదమ్ములు వచ్చి పోరాడండి, గ్రామ స్థాయిలోకి వచ్చి పోరాడండి. 2029 పొత్తుల్లో కాదు, నువ్వు సింగిల్ గా పోరాటం చేసి సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి ఈ సమాజానికి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నువ్వు సందేశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మనం అనంతపురం జిల్లా చూసుకుందాం. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడమే కాకుండా అందులో ఆ కాలంలో లైనింగ్ వేసి ఇక్కడ ఎంతో మంది రైతులు త్యాగాలు చేసి భూములు ఇస్తే ఆ కాలంలో ఆ భూముల యొక్క కాలంలో నీళ్లు పోతున్నా కూడా ఒక సుక్క నీళ్లు వాడుకోలేని పరిస్థితి. ఈనాడు నువ్వు లైనింగ్ వేసిన ద్వారా భూగర్భ జలాలు అడగట్టుపోయినాయి. భూగర్భ జలాలు అడగట్టుపోయడమే కాకుండా ఈ కరువు జిల్లాలో రైతులు పొట్టగట్టుకొచ్చి చిక్కే పరిస్థితి ఉంది. ఈసారి వర్షాలు లేవు.
ఇక్కడ కూలీలు కావచ్చు, ఇక్కడ రైతులు కావచ్చు వలస పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు చెరువులు ఆధునీకరించడంతో పాటు కాలువలు చెరువులు పునరుద్ధరించడంతో పాటు చెరువులకు నీళ్లు ఇచ్చి ఈ నియోజకవర్గాలే కాకుండా అనంతపురం జిల్లాకు దారి తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా టీవీకే విజయ్ కుమార్ ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ తర్వాత బుద్ధి తెచ్చుకొని నువ్వు 2029లో సింగిల్ గా పోరాడు. నీకు 20 సీట్లు వచ్చినా 30 సీట్లు వచ్చినా 40 సీట్లు వచ్చినా అధికారంలోకి వచ్చినా మాలాంటి వాళ్ళు సంతోషపడతాం తప్ప నువ్వు ఇంకోరు ఊడిగం చేసి ఇంకోరు అజెండాను మోసేదానికి తయారైతే ఈ రాష్ట్ర ప్రజానీక్షం నిన్ను క్షమించదని చెప్పి నేను తెలియజేసుకుంటూ సొంత మేనిఫెస్టోని తయారు చేసుకో, నీ యొక్క అజెండా తయారు చేసుకో, నువ్వు ప్రజల్లోకి రమ్మని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.